వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. పోలీస్ శాఖ నుంచి వెళ్ళే తొలి ప్రకటన అని ఈరోజు ఈనాడు పేపర్లో మనకు హోమ్ మినిస్టర్ గారు బహిరంగంగానే తెలపడం జరిగినది. ఇంతకుముందు కూడా మనకు సీఎం గారు 18,334 పోస్టులు వేస్తున్నామని చెప్పడం, అలాగే ఈరోజు ఈనాడు పేపర్లో హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ నెల లాస్ట్ వీక్లో కానీ లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ పడతా అనేది మనకు చెప్పినారు. కాబట్టి మీరు జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచి, ఎందుకంటే చాలా ముందు నుంచి వెళ్ళి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నోటిఫికేషన్ వస్తేనే ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే నోటిఫికేషన్ వస్తా రాదని ఇంకా సందిగ్ధంలో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి గారు కూడా పోస్టులను అనౌన్స్ చేశారు. ఈరోజు మనకు ఈనాడు పేపర్లో హోమ్ మినిస్టర్ గారు కూడా ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్లో కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని హోమ్ మినిస్టర్ గారే బహిరంగంగా చెప్పడం జరిగినది. కాబట్టి మీరు పోలీస్ కావాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచెల్లన్నా కనీసానికి సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే మళ్ళీ మనకు అవకాశాలు ఇన్ని పోస్టులు రావు. ఎందుకంటే మనకు 2018లో 16,000 చిల్లర పడ్డాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువగా అంటే 18,334 పోస్టులు పడ్డాయి. కాబట్టి పోలీస్ కళ నెరవేర్చాలంటే ఈ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి 100% సీరియస్గా మీరు ప్రిపేర్ అయితే మీకు పోలీసు డ్రెస్ వేయాలనే కళ కూడా మీకు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మనకు ఇంతకుముందే కొత్త జిల్లాలు జోన్ల వారీగా ఖాళీలనని గుర్తించింది ప్రభుత్వం. అయితే పోయిన లాస్ట్ ఇయర్ జూలైలోనే నోటిఫికేషన్ పడాల్సింది, బై మిస్టేక్ వలన పడలేదు. కాబట్టి ఇప్పుడు 2022లో ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది 100% వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ కండి. అంతేకాకుండా మా ఇన్స్టిట్యూట్లో మేము ఇప్పుడు రిటర్న్ గ్రౌండ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా సీరియస్గా ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే దీంట్లో పర్ఫెక్ట్, దాంట్లో పర్ఫెక్ట్. ఎందుకంటే రెండింటిలో పర్ఫెక్ట్ అయితే మీకు కొంచెం జాబ్ అనేది ఒకవేళ సివిల్ మిస్ అయినా కానీ, ఏఆర్ మిస్ అయినా కానీ, టీఎస్ఎస్పీ ఇట్లా అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు దిక్కుల్లో మనము కోచింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ నెల 21 నుంచి మేము న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. న్యూ బ్యాచ్లో ఒక 20% ఫీజు కూడా ఫస్ట్, ఎందుకంటే అనౌన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఒక 20% ఫీజు కూడా లెస్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సీరియస్గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే గ్రౌండ్లో రిటర్న్లో రెండిట్లలో పర్ఫెక్ట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉంటే రిటర్న్ లేకపోతే గ్రౌండ్ ఇలా ఉంటాయి. మన దగ్గర మాత్రం రెండింటిని దృష్టిలో పెట్టుకొని కోచింగ్ ఇస్తాం. కాబట్టి చాలామంది మన దగ్గరికి, ఎందుకంటే లిమిటెడ్ మెంబర్సే ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకు 100% ఖచ్చితంగా లాభం జరగాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆశతోని మన దగ్గరికి కోచింగ్కి వస్తారు. కాబట్టి మనము తీసుకునే స్ట్రెంత్ కూడా మినిమమే ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.